హా ప్రియా. హలో అర్జున్, ఇంకా ఎంతసేపు? వస్తున్నా 10 minutes. ఓకే. నీకెన్నిసార్లు చెప్పాలి ప్రియా ఒక్కదానివే రాకు అని? నీ ఫ్రెండ్ని తోడు తెచ్చుకో అని చెప్పాను కదా. ఇప్పుడు ఏమైంది? అసలు రోజులు ఏం బాగాలేవు తెలుసు కదా. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే నెక్స్ట్ డే మాయం చేసి శవంగా మార్చేస్తున్నారు. నా అర్జున్ ఉండగా నన్నెవ్వరేం చేయలేరు. అడ్డుండి కాపాడేస్తాడు. సరే వెళ్దామా? సరే పదా. ఏంటి అర్జున్ అప్పుడే ఆపేసావు? అప్పుడేనా? టైం చూసావా? మీ ఫ్రెండ్స్ అందరు ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా లేట్ అయితే మీ బస్సు కూడా వెళ్ళిపోతుంది. నాకు అప్పుడే నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, ప్లీజ్. ప్రియా, ఇంకా లేట్ అయితే మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. చెప్పా కదా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదని. అర్థమైందిలే, ఇబ్బంది పెట్టను. బాయ్ బాయ్. రేపు ఏ టైంకి వస్తావు? ఓయ్, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి 10 days వరకు నో మీటింగ్స్. ఏం మాట్లాడుతున్నావు? 10 days నిన్ను చూడకుండా అంటే నా వల్ల కాదు. అయినా పర్లేదు, నీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాకనే నేను కలుస్తా. అప్పటి వరకు కలవను. ఇది దారుణం అర్జున్, ప్లీజ్. నువ్వు ఆపకపోతే మెసేజ్ కాల్స్ కూడా చేయను, నీ ఇష్టం. వద్దొద్దు, ఆపేసా. ఓకేనా? ఓకే. The number you are trying to call is... ఈ పిచ్చితాన్ని కాల్ చేసి చూద్దాం ఏం చేస్తుందో ఏంటో. ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం జరిగింది ఈరోజు? ఏమైందో చెప్పు. ఎందుకు ఊరికే అంత చిరాకు పడతావు? నాకు మూడ్ స్వింగ్స్ అని తెలుసు కదా. ఓ, అయినా అమ్మాయిలకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ చెప్పుకోరు. అవునా? సర్లే అయితే, నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, తర్వాత చేస్తా. ఛీ, సోదిగాడు. అమ్మాయిల్ని పీరియడ్స్ టైంలో ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. వీడేం బాయ్ ఫ్రెండో ఏంటో. హలో, ఏంటి చెప్పు. అరే, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏం లేదు, నీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చా. మీ గేట్ దగ్గరనే ఉన్నా, సైలెంట్గా వచ్చా. ఓకే, వీటికేం తక్కువ లేదులే, వస్తున్నా, ఆగు. అర్జున్, అర్జున్, ఏ హాయ్. నీకేమైనా పిచ్చా? ఇంట్లో చూస్తారు. ఇట్రా, నేనే వస్తా. ఓకే. మెంటలోడు.
ఇదేంటి ఇంకా రావట్లేదు? థ్యాంక్ యూ. సీరియస్లీ? సరే నేను వెళ్తా, మా నాన్న చూస్తాడేమో. సరే బాయ్. దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లే. ఎప్పుడు చూడు తక్కువ మార్కులు తెచ్చుకుంటా ఉంటది. అసలు ఇది కాలేజ్కి వెళ్తుందో ఏం చేస్తుందో అర్థం కావట్లే. నా పరువు అంతా పోతుంది. 24 hours ఆ ఫోన్ తోనే ఉంటుంది. ఇంక మార్క్స్ ఎక్కడ వస్తుంది దీనికి? హలో, బేబీ చెప్పు. నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని మా డాడీ ఫుల్గా తిట్టాడు. ఇంకా నయం, మా డాడీ అయితే చెప్పుతో కొడుతుండే. నేను సీరియస్గా మాట్లాడుతుంటే జోక్స్ చేస్తావు. అసలు ఎన్ని మాట్లాడినాడో తెలుసా? నిన్నంటే తెలుస్తుంది నీకు ఆ బాధ. అలా ఏం కాదులే, నువ్వు లైట్ తీసుకో. చిన్న చిన్న వాటికి కూడా ఫీల్ అయితే ఎలా? ఎన్ని మాట్లాడినాడో తెలుసా? అయినా ఇదేం చిన్న విషయం కాదు, నా కెరీర్ సంబంధించి. సరే, నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి నేను ప్రిపేర్ చేస్తాను నిన్ను, ఓకేనా? ఓకే. టెన్షన్ తీసుకోకు, ఓకే? లవ్ యూ. లవ్ యూ టూ. సో మనం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలు పెడదాం. నాకు అసలు ఈ టాపికే అర్థం కావట్లేదు. అనాస్టోమోసిస్ అంట. అరే అరే, అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు? 8 days నుండి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఎంత మిస్ అయ్యానో తెలుసా? అది కాదు ప్రియా. ఆపు. అసలు నీకు నా పైన ప్రేమే లేదు. అమ్మా తల్లి, ఆప్తావా? చెప్పేది విను. ఏంటో చెప్పు. అమ్మకి బాలేదని ఫోన్ వస్తే ఊరికి వెళ్ళా. 24/7 అమ్మ పక్కనే ఉంది. అమ్మని చూసుకోవాల్సి వచ్చింది. అవునా? మరి ఇప్పుడంతా ఓకేనా? ఓకే, బాగుంది. నీ ఎగ్జామ్ టైం అవుతున్నట్టుంది, ఇంకా నువ్వు వెళ్ళు. లేదు, ఇంకా చాలా టైం ఉంది. కొద్దిసేపు నా అర్జున్ని చూసుకోనివ్వు. చూసింది చాలే, వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్తే నీ ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళని, తీసుకెళ్తా. లేదంటే లేదు. నిజంగా? ప్రామిస్? నిజంగా ప్రామిస్. ఓకే, బాయ్. బాయ్. చెప్పు ప్రియా. హలో అర్జున్. ఏంటి? అదేరా, లాంగ్ డ్రైవ్ అన్నావు కదా, ఎన్ని డ్రెస్సెస్ పెట్టుకోవాలని కాల్ చేసా. అబ్బా, ఎన్నో కొన్ని పెట్టుకోవే, నన్ను వండుకోనివ్వు. నువ్వు నన్ను ఎప్పటి నుండో శారీలో చూడాలనుకున్నావు కదా. ఏ కలర్ శారీ కట్టుకోను? మిడ్ నైట్ కాల్ చేసి ఏం అడుగుతున్నావే? ఏదో ఒకటి వేసుకో, నన్ను వండుకొని. ఎప్పుడు నిద్రేనా? ఫస్ట్ ఆ నిద్ర మత్తు వదిలి చెప్పు. మనకు అసలు ఫొటోస్ కూడా లేవు. మంచి ఫొటోస్ దిగుదాంరా. సరే, ఎల్లో కట్టుకొని రా. ఎల్లోనా? అసలు నా దగ్గర ఎల్లో కలర్ శారీ లేదు అర్జున్. ఏది ఉంటే అది వేసుకొని రావే, నన్ను వండుకొని ప్లీజ్. సరే. వీళ్ళెవరు? హో, వీళ్ళా? నీకు చెప్పలేదు కదా, వీళ్ళ నా ఫ్రెండ్స్ ఆర్యన్, విక్రమ్. వెళ్దామా? మీ ఫ్రెండ్స్ వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? మనం కదా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంది. ఎందుకు భయపడుతున్నావు?
వీళ్ళ మధ్యలో దిగేస్తారులే. నువ్వు ఎక్కువ వెళ్దాం. సరే, నేను లగేజ్ పెట్టేసి వస్తా. సరే. రే ఏముందిరా, ఫోన్లో కంటే బయటే బాగుంది కదరా. అరే ఫస్ట్ నేను రా. అరే నేనన్నా కదా. రేయ్, అరే నేనున్నా కదా, ఎందుకంత భయపడుతున్నావు? ఎక్కువ ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు? కార్ ఎక్కవే. ఎక్కిరా రే. రేయ్, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఈజీ మనీ ఐడియా. అవునా, ఏంట్రా అది? అమ్మాయిల్ని ట్రాప్ చేయడం. అర్థం కాల. మన ఇండియన్ డాల్స్కి ఫారెన్లో బాగా రేట్ ఉందిరా. వాటిని ఎక్కడ అమ్మాలో నాకు బాగా తెలుసు. ప్లాన్ ఏంటి? నువ్వు ఇన్స్టాలో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఎవరైతే మన గ్యాలాన్కి చిక్కుతారో ఆ ప్రొఫైల్ని సెలెక్ట్ చేయి. రేయ్, నువ్వు వాడు సెలెక్ట్ చేసిన ప్రొఫైల్స్ ఉంటాయి కదా, ఎలా చాట్ చేస్తే పడిపోతారో చూడు. నువ్వు అలా చాటింగ్ చేయి. అంతా అయిపోయాక అది మన గ్యాలంకి చిక్కుతే అప్పుడు నేను ఎంటర్ అవుతా. ఇంతకీ నువ్వు ఏం జాబ్ చేస్తుంటావు? జాబా? జాబ్ కాదు, బిజినెస్. ఏం బిజినెస్? అది 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 డాల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాము ఫారెన్కి. అవునా? అరే రేయ్, చెత్త నా కొడుకల్లారా, కొద్దిసేపు కూడా ఆగలేరా? పట్టుకోండ్రా దాన్ని. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడానికి కూలో టెన్షన్ పడుతూ నేనున్నా కదా, నేను చూసుకుంటా. రే జోకర్ రా, మాస్ లో పిల్లల్ని నవ్వేస్తాడు కదరా, వాడేరా వీడు. అవునరా, కామెడియన్ రా వీడు. ఏయ్, మూసుకొని మాతో వచ్చావనుకో ఎక్కడున్నా హ్యాపీగా ఉండేలా చూసుకుంటాం. లేదా మేము లాక్కెళ్ళామనుకో హింసించి చంపేస్తాం. రా అవే. రే మర్యాదగా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతే బాగుంటుంది, లేదంటే మొత్తం అందరికీ పగిలిపోద్ది. నేను చెప్పను కానీ పగిలిపోతురా. చెప్పేశాను కదా. అరే రే, కమేడియన్ రా వీడు, కామెడీతో పాటు యాక్షన్ కూడా ఇస్తున్నాడు. రే మర్యాదగా పక్కకు తప్పుకో, లేదా పగిలిపోద్ది నీకు. సిగ్గుండాలా మీకు? ఒక ఆడపిల్ల మీద ఇలా పడతారా? అదే మీ ఇంట్లో అక్క చెల్లి అయితే ఇలాగ చేస్తారా? మేము అనాథలం బ్రో. మాకు తెలిసిందేంటో చెప్పనా? ట్రాప్ చేయడం, పార్సల్ చేయడం. మిమ్మల్ని కన్న వాళ్ళకి మీరు పుట్టినప్పుడే తెలుసుంటుందిరా చెత్త నా కొడుకులను కన్నామని. అందుకే చెత్త కుప్పలో పడేశారు. అయినా మీరు చెప్తే మారిపోయే స్టేజ్ ఎప్పుడో దాటేశారా. మీలాంటి వాళ్ళు అస్సలు బయట తిరగకూడదు, మీకు జైలే కరెక్ట్. మా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. ఫోన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. నువ్వు కంగారు పడకమ్మా, నేనున్నా కదా. అసలు నీకు వాళ్ళు ఎలా పరిచయం? అది ఆన్లైన్లో పరిచయం అయ్యాను. తన కేరింగ్ చూసి అదే ప్రేమ అనుకున్నాను, కానీ ఇలా మోసపోతాను అనుకోలేదు. 6 నెలల క్రితం ఆన్లైన్లో పరిచయమైన అబ్బాయి కోసం ఇంట్లో కూడా చెప్పకుండా బయటకు వచ్చేసావా? టీవీలలో న్యూస్లలో చెప్తున్నారు కదమ్మా, జాగ్రత్తగా ఉండండి, తెలియని వాళ్ళని నమ్మకండి అని. అయినా కూడా ఎందుకు ఇలా చేస్తారు మీరు? ఇంట్లో వాళ్ళు మనకి స్వేచ్ఛనిస్తున్నారు కదా అని చెప్పి
ఇలాంటి వాటికి ఉపయోగించకూడదు. ఒకడు మంచిగా మాటలు చెప్తే ఇంక వాడితో వెళ్ళిపోవడమేనా? వాడు ఎలాంటి వాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, ఇంక అలాంటివేం తెలుసుకోవడం లేదా? నిన్ను నిజంగా ప్రేమించేవాడైతే నువ్వేం చేసినా నిన్ను వెనకేసుకుని రాడు. ఒకవేళ నిన్ను అలా వెనకేసుకుని వస్తున్నాడు అంటే వాడికి కావాల్సింది నీ ప్రేమ కాదు, ఇంకేదో. సరే, మీ ఇల్లే కూడా చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. అన్నా, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? హా, ఈ టైంలో మీరొక్కరే ఈ గెటప్ వేసుకొని అక్కడ ఏం చేస్తున్నారు? సత్యమేవ జయ సత్యమేవ జయ